దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని బాల్నగర్లో ఉన్నాము. ఈరోజు మనం భారతదేశంలోనే లిఫ్ట్ తయారీ కంపెనీలో మరొక గొప్ప కంపెనీ, అతిపెద్ద కంపెనీగా ఉన్న లిఫ్ట్స్ ట్రేడ్ కంపెనీ అధినేత అవినాష్ చల్లా గారిని కలవబోతున్నాము. హైదరాబాద్ మహానగరంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని లిఫ్ట్స్ ట్రేడ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతగా అవినాష్ చల్లా గారు సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు అవినాష్ చల్లా అండి. లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ మనం ఏంటంటే క్యూబ్ ఎలివేటర్స్ ఇంకా భారత్ ఎలివేటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవి ఆల్ అక్రాస్ ద గ్లోబ్ సప్లై చేయడం జరుగుతుంది. క్యూబ్ ఎలివేటర్స్ వచ్చేసరికి లగ్జరీ హోమ్ ఎలివేటర్స్, బేసిక్ గా హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ అంటాము. వేరేస్ భారత్ ఎలివేటర్స్ వచ్చి ప్యాసింజర్ కమ్ మెటీరియల్ లిఫ్ట్స్. 2017లో లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. 2006 నుంచి కూడా మనం లిఫ్ట్ ఇన్స్టాలేషన్ లో ఉన్నాం. నేను హైదరాబాద్ లో పుట్టానండి. మా అమ్మ పేరు లక్ష్మి అన్నపూర్ణ, నాన్నగారి పేరు సోమశేఖర్. మా నాన్నగారు బటర్ఫ్లై హోమ్ అప్లయన్సెస్, బటర్ఫ్లై అని చెప్పి ఒక బ్రాండ్ ఉంది, హోమ్ అప్లయన్సెస్ బ్రాండ్. దానిలో బ్రాంచ్ మేనేజర్ కింద వర్క్ చేశారు. మా అమ్మ దగ్గర నుంచి సేవతత్వం నేర్చుకున్నాను, మా నాన్నగారి దగ్గర నుంచి ఎలా కష్టపడాలో నేర్చుకున్నాను. సో నేను 10th క్లాస్ వచ్చి సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో, మన మూసాపేట్ భరత్ నగర్ అనే ఏరియా ఉంది కుకట్పల్లి దగ్గర, అక్కడ నా 10th క్లాస్ చేయడం జరిగింది. నా ఇంటర్మీడియట్ వచ్చేసరికి కుకట్పల్లిలోనే జరిగింది. నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి అరోరా డిగ్రీ కాలేజ్ చిక్కట్పల్లిలో జరిగింది. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక లిఫ్ట్ లో నేను స్టక్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే లిఫ్ట్ లో నేను నా ఫ్రెండ్స్ స్టక్ అయ్యామో, దాని తర్వాత మేము 1.5 hours దాకా లిఫ్ట్ లో స్టక్ అయిపోయి ఉన్నాము. దాని తర్వాత ఒక లిఫ్ట్ మెయింటెనెన్స్ కంపెనీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, మనం లిఫ్ట్ కన్నిటికి మెయింటెనెన్స్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో లిఫ్ట్ మెయింటెనెన్స్ అని చెప్పి గ్రాడ్యుయేషన్ అయిపోగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లిఫ్ట్ ఫీల్డ్ లో ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ తో కలిసి. ఆ తర్వాత ఎప్పుడైతే లిఫ్ట్ ఇన్స్టాలేషన్ మనది కాకుండా వేరే కంపెనీ ఇన్స్టాల్ చేసిన లిఫ్ట్ కి మనం సర్వీస్ ప్రొవైడ్ చేయడం కష్టం అని మాకు అర్థం అవడం జరిగింది. సో వితిన్ 6 months మేము రియలైజ్ అయ్యి మనం జస్ట్ లిఫ్ట్ మెయింటెనెన్సే కాదు, లిఫ్ట్ మనమే ఇన్స్టాల్ చేసి వాటికి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. మనం లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్ వచ్చేసరికి క్యూబ్ ఎలివేటర్స్ పేరుతో మనం 2007 నుంచి ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. 2006లో మనం లిఫ్ట్ మెయింటెనెన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆల్ అక్రాస్ ఇప్పుడు కరెంట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ వచ్చి మంత్లీ అబౌట్ 800 లిఫ్ట్స్ దాకా మనం తయారు చేస్తున్నాం. ఆల్ అక్రాస్ ఇండియా మనం లిఫ్ట్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అయితే అన్ని లిఫ్ట్స్ మనమే ఇన్స్టాల్ చేయకుండా థర్డ్ పార్టీ సపోర్ట్ హెల్ప్ ద్వారా మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. డైరెక్ట్ మా క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్ బ్రాండ్ నేమ్తో మంత్లీ అబౌట్ 150 లిఫ్ట్స్ దాకా మనం సప్లై చేస్తాం. మనం అంటే ఎన్నెన్నో కళలు కంటాం, ఆ కళలు సాధించడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. దానిలో అప్స్ అండ్ డౌన్స్, ఎట్లయితే లిఫ్ట్ టాప్ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ డౌన్ ఫ్లోర్కి వస్తుందో అట్లా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది జరుగుతుంటుంది. అయితే మనం పట్టుదల వదలకుండా అదే పనిగా ఇదే పని చేసుకుంటూ ముందరికి పోతూ మనం మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఎంతో ఆనందంగా ఉంది, కానీ సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. లిఫ్ట్ బిజినెస్లో లిఫ్ట్ తయారు చేయడం అనేది ఒక ఎత్తు అయితే, దానికన్నా పెద్దది ఏదైనా ఉంది అంటే ఆ లిఫ్ట్ ఇన్స్టాలేషన్ టైంకి చేయించి సర్వీస్ ప్రొవైడ్ చేసి కస్టమర్ సాటిస్ఫై చేయడం అనేది అన్నిటికన్నా అతి పెద్ద అయిన టాస్క్. అది లిఫ్ట్ మెటీరియల్ అనేది మనం 800 లిఫ్ట్స్ దాకా మనం తయారు చేస్తున్నాం కాబట్టి, ఇంత పెద్ద ఫెసిలిటీ ఉంది 1.5 acre బాల్నగర్లో, కాబట్టి మనం తయారు చేయగలుగుతున్నాం. ఇవే 800 లిఫ్ట్లు మనం ఇన్స్టాలేషన్ చేసిన రోజు ఆ రోజు నేను ఆనందిస్తాను. ప్రస్తుతం ఏంటంటే ఇంకా కూడా మనం సర్వీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ట్రైనింగ్ ఎట్లా ఇంకెక్కువ మందికి ఇవ్వాలి, లిఫ్ట్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళతో ఎట్లా వర్క్ చేయించుకోగలగాలి, రైట్ టైంకి కస్టమర్కి రైట్ మెటీరియల్ ఇస్తూ రైట్ క్వాలిటీ ఎలా ప్రొవైడ్ చేయాలన్న దానిపైన ఇంకా మనం వర్క్ చేస్తాం. లిఫ్ట్స్ వచ్చేసరికి కొలాప్సిబుల్ గ్రిల్ గేట్ లిఫ్ట్ అనుకోండి 4 lakh rupees నుంచి స్టార్ట్ అవుతుంది. అదే కనుక మంచి ఇంపోర్టెడ్ మెటీరియల్తో ఫుల్లీ ఆటోమేటిక్ ఎలివేటర్ అనుకుంటే కనుక 20-25 lakhs దాకా ఉంటుంది. సో 4 lakhs నుంచి 25 lakhs దాకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలివేటర్స్ ఉంటాయి. చిన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ పైన ఎక్కువ ఆశ ఉండేది, ఈ రోజు కూడా అదే పని చేస్తున్నాం. సో ఏదైనా కొత్త మెటీరియల్ డెవలప్ చేయడం, కొత్త ఏదైనా ఇన్వెంట్ చేయడం, వాటిపైన ఫోకస్ ఉండేది. అయితే ఎలివేటర్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రోడక్ట్, అంటే 200 సంవత్సరాల నుంచి కూడా అదే టెక్నాలజీ నడుస్తుంది. దానిలో కొత్తగా ప్రపంచంలో ఏమొస్తున్నాయి, కొత్త టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి, దాన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాము అన్న దానిపైన దృష్టి ఉంది. సో నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో అది ఈరోజు జరుగుతుంది, దానికి నేను చాలా సంతోషం. బేసిక్గా విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్లో ప్రొవిజన్ లేని చోట మనం సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్తో లిఫ్ట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది.
అట్లానే ఒక బిల్డింగ్ తీసుకుంటే కనుక ప్రాపర్ లిఫ్ట్ సివిల్ షాఫ్ట్ తో లిఫ్ట్ వెల్ అనేది కట్టడం జరుగుతుంది. 9 ఇంచ్ వాల్స్, 3 sides 9 ఇంచ్ వాల్స్ కట్టి 4 కాలమ్స్ వేసి మొత్తం అంతా లిఫ్ట్ షాఫ్ట్ కట్టడం జరుగుతుంది. దాని లోపల ప్యాసింజర్ లిఫ్ట్స్, ఇందాక చెప్పే కదండి, భారత్ ఎలివేటర్స్ వచ్చేసరికి ఈ రెసిడెన్షియల్ ప్యాసింజర్ కమ్ గూడ్స్ ఎలివేటర్స్ మనం సప్లై చేస్తున్నాం. సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్ తో మనం ఏంటంటే క్యూబ్ ఎలివేటర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇవి కాకుండా ప్యాసింజర్ కమ్ మెటీరియల్ ఎలివేటర్స్ అని ఉంటాయి. దానిలో మనుషులు ఎక్కచ్చు, మెటీరియల్ కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అవి కాకుండా మళ్ళీ కిచెన్ లిఫ్ట్స్, ఏమైనా హోటల్స్ ఉంటే కనుక ఆ హోటల్ లోపల ఫుడ్ ఐటమ్స్ పైకి కింద కిచెన్ నుంచి మోవడానికి కిచెన్ లిఫ్ట్స్ కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. నా వైఫ్ పేరు వచ్చేసరికి మానస. తను క్యూబ్ ఎడ్యుకేషన్స్ అని చెప్పి క్యూబ్ బడ్స్ అని మాది స్కూల్ ఉంది, ప్రీ ప్రైమరీ స్కూల్. తను అది రన్ చేస్తుంది. ఇద్దరు ఆడపిల్లలు. ఒక ఆమె పేరు మనవి, ఒక ఆమె పేరు మనస్వి. మనవి 6th క్లాస్ చదువుకుంటుంది, మనస్వి 3rd క్లాస్ చదువుకుంటుంది. మొదటిగా నా విజయాలు నేను నా తల్లిదండ్రులకి, దాని తర్వాత నా కుటుంబానికి, అండ్ అన్నిటికన్నా ఎక్కువ నా శ్రేయోభిలాషులైన నా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను దీన్ని డెడికేట్ చేస్తున్నాను. లిఫ్ట్ స్టేట్ అనే కంపెనీ జెన్యూన్ క్వాలిటీ పార్ట్స్ అతి బెస్ట్ ప్రైస్ కి గుడ్ డెలివరీ టైంలో మనం సప్లై చేయడం గురించి అని చెప్పి మనం లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టడం జరిగింది. దాంతో పాటు ఏవైతే మెటీరియల్స్ మనం కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో, ట్రేడింగ్ చేస్తున్నామో, మా క్యూబ్ ఎలివేటర్స్ కి ఇంకా భారత్ ఎలివేటర్స్ కూడా సేమ్ కాంపోనెంట్స్ ఉపయోగపడతాయి కాబట్టి రెండింటికి కూడా క్యూబ్ ఎలివేటర్స్ కి, భారత్ ఎలివేటర్స్ కి, అట్లానే నాతో పాటు ఉన్న నా మిత్రులందరికీ, ఈ ఇండస్ట్రీలో ఉన్న మిత్రులందరికీ కూడా మంచి ధరకి మెటీరియల్ దొరకడం గురించి అని చెప్పి నేను లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేయడం జరిగింది. సార్, మా కంపెనీలో లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే లిఫ్ట్ కి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో అది మనం ట్రేడింగ్ కూడా చేస్తాం, దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తాం. ఎగ్జాంపుల్, ప్రతి లిఫ్ట్ కి కూడా కస్టమైజేషన్ అంటే సైజ్ కి తగ్గట్టు మనం తయారు చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా మనం డోర్స్, డోర్ ఫ్రేమ్స్, ఏవైతే క్యాబిన్ కి సంబంధించిన కార్ ఫ్రేమ్స్, కౌంటర్ ఫ్రేమ్స్, వెయిట్స్, గేట్స్, ఇవన్నీ కూడా మనం తయారు చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా వేరే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మోటార్, ఫర్ ఎగ్జాంపుల్ రోప్, ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సార్, మనం బేసిక్గా చైనా నుంచి గైడ్ రైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు రోప్ కూడా చైనా నుంచి వస్తుంది. రోప్ ఇండియాలో కూడా కొన్ని మ్యానుఫ్యాక్చర్స్ ఉంది, అక్కడి నుంచి కూడా మనం తీసుకుంటున్నాం. ఇది కాకుండా ఏవైతే గేర్లెస్ మెషిన్స్ ఉన్నాయో అవి ఇటలీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అట్లానే హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ లో యూజ్ చేసే లోపల ఇంటర్నల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది ఇటలీ నుంచి, ఇంకా జర్మనీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. మా కంపెనీకి ఉన్న మేజర్ లక్ష్యం ఏంటంటే లిఫ్ట్ ఇన్స్టాలేషన్ పైన, లిఫ్ట్ సర్వీస్ పైన ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి. దానిపైన ట్రైనింగ్ అనేది, ప్రాపర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి మోర్ నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేయడం అనేది మన మేజర్ ఉద్దేశం. ప్రస్తుతం మేము నెలకి వచ్చేసరికి ఇంచుమించు 600 నుంచి 800 లిఫ్ట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మనం తయారు చేయడం జరుగుతుంది. దానిలో క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్ కలిపి ఒక 100 నుంచి 150 లిఫ్ట్లు మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, మొన్ననే లే లదాఖ్ లో కూడా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు కూడా మనం సప్లై చేస్తున్నాం. భారతదేశమే కాకుండా మనం కెన్యాలో సప్లై చేసాము, మారిషస్లో సప్లై చేసాము, అట్లానే మనం రీసెంట్గా అంటే సౌదీకి సప్లై చేసాము. సో రెగ్యులర్గా మనకు ఆర్డర్స్ వస్తున్నాయి. అయితే వేరే రాష్ట్రాలలో కానీ వేరే దేశాల్లో కానీ ఎక్కడైతే మనం లిఫ్ట్ సప్లై చేస్తున్నామో ఆ ఇన్స్టాలేషన్ అక్కడ లోకల్ వాళ్ళే చేసుకోండి. ఇక్కడ మాత్రం మన తెలుగు రాష్ట్రాలలో అట్లానే మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ థర్డ్ పార్టీ టైఅప్స్ తో మనం లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గొప్పగానే ఉంది, కానీ సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇది సరిపోదు, ఎందుకంటే మనకన్నా అడ్వాన్స్ గా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. 200 సంవత్సరాల నుంచి 250 సంవత్సరాల నుంచి కూడా లిఫ్ట్ ఫీల్డ్ లో కంపెనీస్ ఉన్నాయి. సో మనం కూడా చేయాల్సింది చాలా ఉంది. సార్, లిఫ్ట్ ఏదైతే ఉందో విదేశాలలో ఏవైతే లిఫ్ట్లు ఉన్నాయో అవన్నీ భారతదేశంలో ఆల్రెడీ వచ్చేసాయి. గ్లోబల్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇండియాలో ఆల్రెడీ అవైలబిలిటీకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఓన్లీ టెక్నాలజీయే కాకుండా డిజైన్ పరంగా కూడా మీరు వరల్డ్లో ఏ లిఫ్ట్ చూసినా ఆ లిఫ్ట్ క్యాబిన్ ఎగ్జాంపుల్, ఆ లిఫ్ట్ క్యాబిన్ ఇంటీరియర్ మీకు నచ్చితే కనుక మీరు ఆ ఫోటో పంపిస్తే మనం ఇక్కడే తయారు చేసుకునే అవకాశం ఉంది. మా దగ్గర కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మీరు ఇందాక చూసారు. సో లిఫ్ట్కి సంబంధించిన ఎటువంటి కొత్త టెక్నాలజీ వచ్చినా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, డిజైన్ వచ్చినా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంకా అంటే వరల్డ్లో ట్విన్ లిఫ్ట్స్ అని, అంటే హై రైజ్ బిల్డింగ్స్, అక్కడ బిల్డింగ్స్ 100 floor ప్లస్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 40 floors 50 floors స్టార్ట్ అయ్యి వాటికి కూడా మనం ఇంకా హై స్పీడ్ లిఫ్ట్స్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, భారతదేశంలో వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. దానిలో మా కంపెనీ ప్రత్యేకత ఏంటంటే మనం కస్టమైజ్డ్ లిఫ్ట్ ఇవ్వగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే సైజ్ లిఫ్ట్, మల్టీనేషనల్ కంపెనీస్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే సైజ్ లిఫ్ట్ సప్లై చేయడం జరుగుతుంది. 6 passenger, 8 passenger, 10 passenger, 1 ton, 2 ton అని. మనం వాటితో పాటు
ఒకవేళ సైజ్ కనుక అక్కడ ఆర్కిటెక్చరల్ డిజైన్ కనుక వేరే కస్టమైజ్డ్ సైజ్ ఉంటే వాళ్ళకి టైలర్ మేడ్గా, అంటే వాళ్ళకి ఎటువంటి అవైలబుల్ స్పేస్ ఉందో ఆ స్పేస్కి తగ్గట్టు మనం తయారు చేసి సప్లై చేయడం జరుగుతుంది. సో డిజైన్ పరంగా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే మన దగ్గర ఓన్ పౌడర్ కోటింగ్ ప్లాంట్ ఉంది. సో కస్టమర్కి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇవ్వచ్చు. దాంతోపాటు దానికన్నా ముఖ్యమైనది ఆఫ్టర్ సేల్ సపోర్ట్, సర్వీస్, ఇన్స్టాలేషన్ టైం కావడం అనేది అవి ఏవైతే మేము చేస్తున్నామో దానికి కూడా కస్టమర్లు హ్యాపీగానే ఉన్నారు. ఇంకా దాన్ని ఎంత ఫాస్ట్గా చేయాలనే ఉద్దేశమే మనం. సో లిఫ్ట్ ఫీల్డ్లో ఎప్పుడైతే కస్టమర్ అట్లా ఆశీర్వదిస్తారో ఆ ఆనందం అనేది ఆశీర్వాదం. దాంతోపాటు మనకు ఎప్పుడు భయం ఉంటుంది, ఎందుకంటే ఒకరోజు లిఫ్ట్ బాగుంటే అంత బాగుంటుంది. ఏదన్నా ఒక్కరోజు అనుకోకుండా ఆగింది, మన ఇంటి కుటుంబ సభ్యులే, నా పిల్లలు నా భార్యనే లిఫ్ట్లో ఉన్నారు, లిఫ్ట్ ఆగిపోయింది, ఎంత టెన్షన్ అవుతాం. సో ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడం ఎట్లా అన్న దానిపైనే రాత్రి పగలు ఆలోచన అంతా దానిపైనే ఉంటుంది. సో నా దగ్గర ప్రస్తుతం అయితే కనుక మోర్ దెన్ 25 మెంబర్స్ ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళ కింద ఒక్కొక్కళ్ళ దగ్గర మళ్ళీ 4 మెంబర్స్ టీమ్ ఉంది. 100+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో అందరి ఆశ కూడా ఒకటే, మనం మంచి లిఫ్ట్లు తయారు చేయాలి, మంచి లిఫ్ట్లు సప్లై చేయాలి, మంచిగా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అన్న దానిపైన ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. దాని మీద ఎంతో సంతోషిస్తున్నాను. సరే, ప్రతి బిల్డింగ్కి కూడా 4 ఫ్లోర్స్ కానివ్వండి, ఇంకా తక్కువ ఇప్పుడైతే గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్కి కూడా లిఫ్ట్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే ఇళ్లలో ఒకవేళ కనుక చిన్న ఇంట్లో లిఫ్ట్ అనేది పెట్టుకోకపోతే ఆ టాప్ ఫ్లోర్ అనేది ఒక స్టోర్ రూమ్ కింద మారిపోతుంది. సో లిఫ్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ నెసెసరీ ఎక్విప్మెంట్ కింద మారింది. ప్లస్ అసలు లిఫ్ట్స్ ఎవరి గురించి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ లిఫ్ట్ అనేది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ వీల్ చైర్లో వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ గురించి అని చెప్పి లిఫ్ట్ అనేది కంపల్సరీ. సో మీరు షాపింగ్ మాల్స్లో చూసినా, మీరు ఒక ఇంట్లో చూసినా, మీరు ఒక అపార్ట్మెంట్లో చూసినా, ఒక హైరైజ్ బిల్డింగ్లో చూసినా, ప్రతి చోట కూడా లిఫ్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో రియల్ ఎస్టేట్ అనేది మన దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ ఆశ ఏంటి అంటే ఒక ఇల్లు కట్టుకోవాలని. ఇల్లు కట్టినప్పుడు లిఫ్ట్ అనేది కంపల్సరీ అయిపోయింది. ప్లస్ ఒక హాస్పిటల్ తీసుకున్నా, ఒక ఇండస్ట్రీ తీసుకున్నా, ఒక ఇండస్ట్రీలో మెటీరియల్ షిఫ్టింగ్కి లిఫ్ట్ అనేది కంపల్సరీ. లిఫ్ట్ లేకపోతే ఆ మెటీరియల్ షిఫ్టింగ్ అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతుంది అక్కడ. హాస్పిటల్లో లిఫ్ట్ లేకపోతే ఏముంటుందో మీ అందరికీ తెలుసు. సో హాస్పిటల్లో లిఫ్ట్ అనేది మ్యాండేట్. ఒక వీల్ చైర్ పర్సన్కి కానివ్వండి, ఒక బెడ్ లిఫ్ట్ కానివ్వండి, ఒక స్ట్రెచర్ కానీ తీసుకెళ్లాలంటే లిఫ్ట్ అనేది కంపల్సరీ. ఒక బిల్డింగ్ కట్టారు అంటే లిఫ్ట్లు ఉన్నందుకే అసలు బిల్డింగ్లు అన్ని ఫ్లోర్లు కడతారండి. లిఫ్ట్ అనేది లేకపోతే బిల్డింగే కట్టరు. లిఫ్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక భాగం కింద మారిపోయింది. అపార్ట్మెంట్ కల్చర్ ఉంది. ఒక్కరోజు ఆ లిఫ్ట్ పని చేయకపోతే అపార్ట్మెంట్ వాళ్ళు కిందకి పైకి వెళ్ళలేరు. సీనియర్ సిటిజన్లు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు అంటే ఒక్కళ్ళే లిఫ్ట్లో వెళ్ళకూడదు, ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ అడల్ట్ సపోర్ట్తో లిఫ్ట్లో వెళ్ళాలి. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితంలో లిఫ్ట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. భవిష్యత్తులో లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఎఫోర్డబిలిటీ పెరుగుతుంది, అంటే లిఫ్ట్ కాస్ట్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ అవైలబిలిటీని బట్టి కాస్ట్ అనేది తగ్గుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఎఫోర్డ్ చేసే విధంగా లిఫ్ట్ అనేది మారుతుంది. ప్లస్ చిన్న బిల్డింగ్లో కానివ్వండి, ఒక హై రైజ్ బిల్డింగ్లో కానివ్వండి, ప్రతి చోట కూడా హై స్పీడ్ లిఫ్ట్స్, అలానే చిన్న బిల్డింగ్లో లో స్పీడ్ లిఫ్ట్స్, ఇవన్నీ కూడా టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో లిఫ్ట్లలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆటోమేటిక్ డోర్ లిఫ్ట్ పెట్టుకుంటే సేఫ్టీ అనేది 100% దానిలో ఉంటుంది. వేరేస్ గ్రిల్ గేట్ లిఫ్ట్లు కానివ్వండి, ఓపెనబుల్ స్వింగ్ డోర్ లిఫ్ట్లు కానీ అక్కడ సేఫ్టీ ఆస్పెక్ట్ తక్కువ ఉంటుంది. ఆటో డోర్ లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే లిఫ్ట్ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. వేరేస్ అప్పుడు అక్కడ కనుక ఒకవేళ డోర్లు ఓపెన్ కాకపోతే లిఫ్ట్ పనిచేయదు, కానీ యాక్సిడెంట్ ఛాన్స్ తక్కువ. వేరేస్ గ్రిల్ గేట్లో అనుకోండి, ఎవరో చిన్నపిల్లల పైన లిఫ్ట్ మూవ్ అవుతూ ఉంటుంది, ఎవరో చిన్నపిల్లలు బయట నుంచి చేయబెడతారు, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. డోర్ లాకింగ్ మెకానిజం ఏదైతే ఉంటుందో మాన్యువల్ డోర్స్లో, ఆ లాక్ 1000 రూపీస్ ఉంటుంది. ఆ లాక్ పాడవుతూ ఉంటుంది. అది పాడైన సంగతి లిఫ్ట్ సప్లై చేసిన పర్సన్స్కి తెలియదు. అప్పుడు అనుకోకుండా గట్టిగా ఎవరైనా డోర్ లాగితే కనుక డోర్ ఓపెన్ అయ్యి మనిషి లోపల పడే అవకాశం ఉంటుంది. సో మేము కూడా ఏం చేస్తామంటే 99% కస్టమర్స్ అందరినీ దేనికి పూజ చేస్తామంటే టు గో విత్ ఆటోమేటిక్ డోర్ లిఫ్ట్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వాళ్ళు అట్లీస్ట్ సెమీ ఆటోమేటిక్ డోర్ లిఫ్ట్ తీసుకోమని చెప్తాం. గ్రిల్ గేట్ లిఫ్ట్ తీసుకోవద్దని చెప్తాం. అండ్ ఎవరైనా ఇంకా కావాలి అంటే అది ఓన్లీ గూడ్స్ పర్పస్కి అయితే మనం ఇవ్వగలుగుతాం, కానీ ప్యాసింజర్ పర్పస్కి మనం గ్రిల్ గేట్ లిఫ్ట్లు ఇవ్వట్లేదు. లిఫ్ట్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్. ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది ఏంటి, ప్రతి 3 monthsకి ఒకసారైనా మినిమం వచ్చి ఆ లిఫ్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఏంటి సంగతి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏంటి అనేది చెక్ చేసుకుంటూ ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్లస్ ఏదైనా కస్టమర్ కనుక యూజర్ ఎవరైతే ఉన్నారో ఏదైనా లిఫ్ట్లో ప్రాబ్లం చూసారనుకుంటే ఇమీడియట్గా కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే మనం ఒక పర్సన్ని పంపించి అప్పుడు దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో ఆ రెక్టిఫై చేసేంతలోపు లిఫ్ట్ అనేది వాడకూడదు. అదే మోస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్. ఏదైనా మనం ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఆ ప్రాబ్లం రెక్టిఫై అయ్యేంత వరకు లిఫ్ట్ అనేది వాడకుండా ఉండడం మంచిదండి. సో బేసిక్గా అపార్ట్మెంట్లో లిఫ్ట్ పెట్టేటప్పుడే ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, దానికి ఎన్ని లిఫ్ట్లు అవసరం అనేది ఫస్టే డిస్కస్ చేసి దాని ప్రకారం లిఫ్ట్స్ పెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టి అపార్ట్మెంట్లోనే కాకుండా షోరూమ్ ఉంది, ఎన్నిసార్లు యూజ్ చేస్తారు లిఫ్ట్, దాని ప్రకారం ఆ లిఫ్ట్ అక్కడ పెట్టాలి. ఏంటంటే అపార్ట్మెంట్లో పెట్టే లిఫ్ట్ షోరూంలో పెడితే పనిచేయదు. అట్లానే హోమ్ ఎలివేటర్లో మనం పెట్టే హైడ్రాలిక్ లిఫ్ట్ తీసుకొచ్చి కమర్షియల్ కాంప్లెక్స్లో పెడితే దానిలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో లిఫ్ట్ అనేది ఫస్టే బిల్డింగ్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో లిఫ్ట్ ఇన్స్టాలేషన్ ప్లానింగ్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఫస్టే ఏ లిఫ్ట్ అక్కడ బాగుంటుందని మా ఇంజనీర్లతో మాట్లాడితే వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళు కూడా సైట్ విజిట్ చేసి అలానే కస్టమర్ని కూడా పిలుచుకొని మాట్లాడి ఎట్లాంటి లిఫ్ట్ అక్కడ పెడితే బాగుంటుంది, ఎన్ని లిఫ్ట్లు పెడితే బాగుంటుంది, ఆ లిఫ్ట్లో యూసేజ్ ఎంత ఉంటుంది, ఒక 1 అవర్లో ఎన్నిసార్లు ఆన్ ఆఫ్ చేస్తారు లిఫ్ట్, దాని ప్రకారం మనం రైట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ ఒక బిల్డింగ్ కడుతున్నారు అంటే బిల్డింగ్ లో వేరే అన్ని వస్తువులు పక్కకు పెట్టేసి లిఫ్ట్ లేకుండా ఒక బిల్డింగ్ గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్ అపార్ట్మెంట్, ఈచ్ ఫ్లోర్ లో అబౌట్ 4 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకుందాం. 4 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ లిఫ్ట్ లేదు. ఇప్పుడు ఫ్లాట్ వాల్యూ ఏముంటుంది, అదే ఒక లిఫ్ట్ పెడితే ఫ్లాట్ వాల్యూ ఏముంటుందో మీకే తెలుసు. అంటే ఈచ్ ఫ్లాట్ వాల్యూ ఆల్మోస్ట్ 5 lakh రూపీస్ పెరుగుతుంది ఒక లిఫ్ట్ పెట్టడం వల్ల. ఇది గ్రిల్ గేట్ లిఫ్ట్ పెడితేనే. అదే ఒక మంచి ఆటోమేటిక్ డోర్ లిఫ్ట్ పెట్టుకుంటే కనుక కస్టమర్స్కి కూడా సేఫ్టీ, అట్లానే బిల్డింగ్ వాల్యూ పెరుగుతుంది. సో లిఫ్ట్ అనేది ఒకటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎక్విప్మెంట్ వేర్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద బిల్డింగ్ వాల్యూ. సో లిఫ్ట్కి ప్రాపర్ ఒక గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్కి మంచి బడ్జెట్ అంటే అబౌట్ 8 lakh రూపీస్ టు 10 lakh రూపీస్ బడ్జెట్ పెట్టుకుంటే ఫుల్లీ ఆటోమేటిక్ డోర్ లిఫ్ట్ వస్తుంది. సరే ఏదైతే పాత లిఫ్ట్ ఉంటుందో దాన్ని మనం రీమోడర్నైజేషన్ చేస్తాము. మా ఇంజనీర్లతో మాట్లాడితే కనుక ఆ పాత లిఫ్ట్ ఫంక్షన్ అవుతున్నప్పుడే ఎక్కువసేపు దానికి టైం గ్యాప్ ఇవ్వకుండా మెషిన్ చేంజ్ కానివ్వండి, రోప్స్ చేంజ్ కానివ్వండి, మనం వితిన్ 24 అవర్స్ వితిన్ 48 అవర్స్ మ్యాక్సిమం మనం చేయొచ్చు. అదే వేరే క్యాబిన్ చేంజ్ ఉంటే కనుక మనం 6 అవర్స్లో కంప్లీట్ క్యాబిన్ని మాడిఫై చేయొచ్చు. లిఫ్ట్లో ఎన్నో పార్ట్స్ ఉన్నాయి. మన బాడీలో ఎన్ని రకాల ఆర్గన్స్ డిఫరెంట్ ఆర్గన్స్ డిఫరెంట్ పని చేస్తూ ఉన్నట్లే ఒక లిఫ్ట్లో కూడా ఎన్నో రకాల పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ ఎంత ఇంపార్టెన్స్, దానిలో ఏ కంపెనీస్ ఉన్నాయి, ఏ బ్రాండ్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి డీప్గా అండర్స్టాండింగ్ ఉండడం వల్ల లిఫ్ట్ యూజ్ చేసే వాళ్ళకి కానీ అలానే లిఫ్ట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి కానీ ఒక అవగాహన వస్తే వాళ్ళకి ఏం కావాలో దాని ప్రకారం మనం సజెషన్ ఇస్తే వాళ్ళకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో అన్ని లిఫ్ట్ పార్ట్స్ కూడా దాని ఎక్స్ప్లెనేషన్తో పాటు మనం ఒక లిఫ్ట్ సంబంధించిన మ్యూజియం లాగా ఒకటి కట్టడం జరుగుతుంది. సార్ ఇండియాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం లిఫ్ట్ ఎట్లా తయారు చేయాలి, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఏమేమి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది క్లియర్గా ఉంది. మన కంపెనీలో అన్ని కూడా మనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడం జరుగుతుంది.